మీరు ప్రజాద్రోహం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు. నువ్వు స్వయంగా నీ మనుషుల చేత దైవదోషం చేయించావు. నువ్వు నీ బృందం దైవద్రోహం కూడా చేశారు. ఆచారాలని సాంప్రదాయాలని మంట కలపడానికి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేశారు. మీరు దిగజార్చారు కూడా. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచారు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారు, విశ్వ ప్రయత్నం చేశారు. కాబట్టి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆ విషయంలో. ఈ నెయ్యి ట్యాంకర్ల గురించి అయితే నువ్వు మాట్లాడిన మాటలు చదువుతుంటే కొవ్వే కలవలేదని చెప్తారు. అసలు డోకొచ్చేస్తుంది. ఈ విషయంలో ఆ దర్యాప్తు ఎవరు ఆదేశించారు? దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించారు. ఎవరు వెళ్ళారు దర్యాప్తు సుప్రీంకోర్టుకి? మీ చిన్నాన్న సుబ్బారెడ్డి వెళ్ళాడు. దానికి ప్రభుత్వం అక్రమంగా పెట్టాల్సింది మిమ్మల్ని ఇరికించి అవకాశం ఎక్కడుంది? మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారనే చంద్రబాబు నాయుడు గారు స్లోగా నిదానంగా చట్టం ద్వారానే చేయిస్తున్నాడు.